Who's best in fitness? Men or women? Both are powerful in one way. But women's energy, higher endurance, better stamina in long workouts, recover faster, more consistent. Next, men's energy, more explosive power, higher strength output, and finally strong burst of energy. ఎనర్జీలో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ డెడికేషన్ డిసిప్లిన్ ఉంటే నెక్స్ట్ లెవెల్ నువ్వే బాస్. ఫ్రెండ్స్, ఫిట్నెస్ ఎంతకాలం చేయాలి, ఎన్ని మంత్స్ చేయాలి, ఎన్ని ఇయర్స్ చేయాలని కొందరు అడుగుతున్నారండి. ఫిట్నెస్ అంటే ఇయర్స్ మంత్స్ కాదండి, లైఫ్ లాంగ్ చేయాలి. బట్ రిజల్ట్స్ కోసం డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి బాస్. 3 monthsకి బాడీ షేప్ విజిబుల్స్ చేంజెస్ అవుతాయి. 6 monthsకి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బాస్. 1 yearకి ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్ అవుతుంది బాస్. 2 yearsకి స్ట్రాంగ్ లీన్ బెస్ట్ వేరియేషన్ అవుతుంది బాస్. ఫైనల్గా చెప్పేది ఏముందంటే లైఫ్ లాంగ్ చేయాలి బాస్. హెల్త్, ఎనర్జీ, ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టాప్ డూయింగ్ ఫర్ ఇయర్స్, స్టార్ట్ లివింగ్ ఇట్ ఫర్ ఎవర్. మై ఫ్రెండ్స్, వై ఫిట్నెస్ పీపుల్ లుక్ యంగర్ ఎందుకో చెప్తాను, ఫాలో అవ్వండి. బెటర్ బ్లడ్ సర్క్యులేషన్. When you work out, blood circulates faster, your skin looks fresh and bright. More oxygen to skin. Exercise increases oxygen supply to your skin, add a natural glow. Tight muscles, young look. Firm muscles make your body shape look sharp. You appear younger than your age. Less stress, less wrinkles. Workout reduces stress, wrinkles, and dullness slow down. Healthy weight, youthful face. When fat reduces, face shape becomes clean, a chubby, dull look disappears. Better posture. Strong back and core make your posture straight, instantly giving a younger look. Good sleep. Exercise improves sleep, your morning face glow becomes automatic. Friends, finally main point, anti-aging hormone boost. During workout, your body releases youth hormones, slowing down skin aging. ఫ్రెండ్స్, ఫిట్నెస్లో ఉన్న వాళ్ళు యంగ్గా ఉంటారు కామన్ మ్యాన్ కన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేలా ఉమెన్స్ గురించి. ఏంటంటారా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ తెలిసిన విషయమే, ఫ్యాటీగా అవుతారు. ఫిజికల్ యాక్టివిటీ లేపడం వల్ల బాగా ఫ్యాటీగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. దాంతోపాటు హార్మోన్ బ్యాలెన్స్ వల్ల పీసీఓడి కానీ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, థైరాయిడ్ ప్రాబ్లం. ఇప్పుడు రెగ్యులర్గా అందరికీ వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ లేక. నెక్స్ట్ వచ్చేలా బోన్ స్ట్రెంత్ అండి. బోన్ స్ట్రెంత్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ వస్తుంది ఆఫ్టర్ 30 నుంచి. దాంతోపాటు మజిల్ లాస్ కూడా అవుతుంది. మజిల్ లాస్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పమంటారా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్. రీసెంట్లీ బాగా అందరి దగ్గర ఇన్ని ఉంటారు, బ్యాక్ పెయిన్ అంటారు చిన్న వయసులోనే. దేనికి తెలుసు అంటారా, మజిల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది, నీ పెయిన్ అనేది జరుగుతుంది. ఉమెన్స్కి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల లో ఎనర్జీ ఉంటుందండి. దాంతోపాటు ఊటిని అలసిపోతారు, నీరస పడిపోతూ ఉంటారు, ఏమీ చేయలేకపోతూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, హార్మోన్స్ రిలీజ్ ఉండదు, దాంతో మంచి స్లీప్ అనేది రాదండి. ఇప్పుడు దాకా ఫిమేల్స్కి, ఇప్పుడు మెన్స్కి చెప్తున్నానండి. మాస్టారు, వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, దాంతో మీకు దోలు తిరిగిపోతుంది. అర్థమవుతుందా? ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మీదైనా మీరు రియలైజ్ అయ్యి స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నిన్న ఫిమేల్స్ గురించి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అన్నాం, అలాగే మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దేనికంటారా, పాస్ట్లో కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. హార్మోన్స్ డెఫిషియన్సీ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మెన్స్ కూడా చాలా వర్కౌట్ చేయాలి అన్నాను. సో ప్రతి ఒక్కరు వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చేయాలి. అలాగే దాంతోపాటు కొందరు ఏమనుకుంటారంటే, నేను సన్నగా ఉన్నా నాకేంట్లే, నేను ఫిట్గా ఉన్నా నాకేంట్లే అంటారు. లావుగా ఉన్న వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ రావండి, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఫిట్నెస్ ఎందుకు చేస్తామంటే హెల్దీగా ఉండడం కోసం, అంతేగాని లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా అని కాదండి. మనం ఫిట్గా ఉండడం కోసం, హెల్దీగా ఉండడం కోసం. టేక్ కేర్ ఫ్రెండ్స్. ఏ బాసు, వర్కౌట్ ఏంటి బాసు, పద బయటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బాసు, ఫిట్నెస్ ఇంపార్టెంట్, ముందు వర్కౌట్స్ చేయి. బాసు, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తా, పద
ఫుల్ ఎంజాయ్ చేద్దాం దా. వర్కౌట్స్ అనేది ఈ వయసులోనే చేయగలుగుతావు, వయసు అయిపోయినప్పుడు చేయలేవు. ఏ బాసు, నీ మాట కాదు నా మాట చెప్పిన జిమ్లో ఉన్నంత వరకు ఫిట్నెస్ చేద్దాం, బయటికి వెళ్ళాక ఫుల్ చిల్ అవుదాం. ఓకే బాసు.